తల్లికి వందనం స్కీమ్‌లో ఏపీ గవర్నమెంట్ ఒక ఆధార్ కార్డ్ మీద 150-300 మందికి తల్లికి వందనం అలొకేట్ చేసి స్కామ్ చేసిందని చెప్పి వైఎస్ఆర్‌సీపీ మీడియా ఆ స్కామ్‌ని రిలీజ్ చేసింది. సో, వాళ్ళు రిలీజ్ చేసింది ఫేక్ డేటా కాదు. దానికి ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో, దీని మీద ఏపీ గవర్నమెంట్ ఏం ఆన్సర్ ఇచ్చిందంటే తల్లికి వందనం ఒకళ్ళకి కాదు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. సో, ఆ హామీ ప్రకారం అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఒక గార్డియన్ ఉంటారు. కాబట్టి అనాథ పిల్లలతో పాటు అండ్ గార్డియన్స్ ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి అమ్మఒడి అలొకేట్ చేసి ఉంచారు. సో, ఇదే ప్యాటర్న్ లో మేము అలొకేట్ చేసి ఉంచాము. 6 పిల్లలు దాటిన తల్లులకు కానీ లేకపోతే అనాథ శరణాలయాలకు కానీ ఇప్పటి వరకు మనీ రిలీజ్ చేయలేదని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ట్వీట్ చేశారు. సో, ఈ ట్వీట్ ని కౌంటర్ చేస్తూ 12 మంది పిల్లలున్న తల్లికి ఆ ముస్లిమ్స్ కి మనీ పడ్డాయని చెప్పి వాళ్ళు మళ్ళీ రీకౌంటర్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ముఖ్యం. టీడీపీ వేసిన ఆ ట్వీట్ లో ఉమ్మడి కుటుంబంలో 12 మంది అంటే ఒక తల్లికి 12 మంది కాదు, ఉమ్మడి కుటుంబంలో 3 to 4 మదర్స్ కి 12 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ అమ్మఒడి పడిందని చెప్పి. సో, పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ తప్పులు బయట పెట్టడం తప్పు కాదు, కానీ ఫేక్ ప్రచారంతో లబ్ధి చేకూరాలి, ప్రజలకి తప్పుదోవ పట్టించాలి అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇదే సింపతితో ఇదే ఫేక్ ప్రచారంతో 2011లో ఎంపీగా గెలవడం కానీ లేకపోతే 2014లో ప్రతిపక్ష నేతగా, 2019లో సీఎంగా, బట్ 2024లో మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి 11 సీట్స్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. నేనేమంటానంటే పార్టీ అధినేతగా ఇదంతా జగన్ గారికి తెలియకుండా జరుగుతుందేమో అనుకుంటున్నా. సో, నా క్వశ్చన్ ఏంటంటే 2000 రూపాయలు గతంలో కట్ చేశారు, ఇప్పుడు కట్ చేశారు. ఇప్పుడు లోకేష్ గారి అకౌంట్ లో పడితే మరి గత 5 ఏళ్లు ఎవరి అకౌంట్ లో పడినట్టు? తల్లికి వందనం స్కీమ్‌లో ఏపీ గవర్నమెంట్ ఒక ఆధార్ కార్డ్ మీద 150-300 మందికి తల్లికి వందనం అలొకేట్ చేసి స్కామ్ చేసిందని చెప్పి వైఎస్ఆర్‌సీపీ మీడియా ఆ స్కామ్‌ని రిలీజ్ చేసింది. సో, వాళ్ళు రిలీజ్ చేసింది ఫేక్ డేటా కాదు. దానికి ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో, దీని మీద ఏపీ గవర్నమెంట్ ఏం ఆన్సర్ ఇచ్చిందంటే తల్లికి వందనం ఒకళ్ళకి కాదు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. సో, ఆ హామీ ప్రకారం అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఒక గార్డియన్ ఉంటారు. కాబట్టి అనాథ పిల్లలతో పాటు అండ్ గార్డియన్స్ ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి అమ్మఒడి అలొకేట్ చేసి ఉంచారు. సో, ఇదే ప్యాటర్న్ లో మేము అలొకేట్ చేసి ఉంచాము. 6 పిల్లలు దాటిన తల్లులకు కానీ లేకపోతే అనాథ శరణాలయాలకు కానీ ఇప్పటి వరకు మనీ రిలీజ్ చేయలేదని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ట్వీట్ చేశారు. సో, ఈ ట్వీట్ ని కౌంటర్ చేస్తూ 12 మంది పిల్లలున్న తల్లికి ఆ ముస్లిమ్స్ కి మనీ పడ్డాయని చెప్పి వాళ్ళు మళ్ళీ రీకౌంటర్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ముఖ్యం. టీడీపీ వేసిన ఆ ట్వీట్ లో ఉమ్మడి కుటుంబంలో 12 మంది అంటే ఒక తల్లికి 12 మంది కాదు, ఉమ్మడి కుటుంబంలో 3 to 4 మదర్స్ కి 12 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ అమ్మఒడి పడిందని చెప్పి. సో, పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ తప్పులు బయట పెట్టడం తప్పు కాదు, కానీ ఫేక్ ప్రచారంతో లబ్ధి చేకూరాలి, ప్రజలకి తప్పుదోవ పట్టించాలి అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇదే సింపతితో ఇదే ఫేక్ ప్రచారంతో 2011లో ఎంపీగా గెలవడం కానీ లేకపోతే 2014లో ప్రతిపక్ష నేతగా, 2019లో సీఎంగా, బట్ 2024లో మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి 11 సీట్స్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. నేనేమంటానంటే పార్టీ అధినేతగా ఇదంతా జగన్ గారికి తెలియకుండా జరుగుతుందేమో అనుకుంటున్నా. సో, నా క్వశ్చన్ ఏంటంటే 2000 రూపాయలు గతంలో కట్ చేశారు, ఇప్పుడు కట్ చేశారు. ఇప్పుడు లోకేష్ గారి అకౌంట్ లో పడితే మరి గత 5 ఏళ్లు ఎవరి అకౌంట్ లో పడినట్టు?